ఈనాటి ప్రపంచం యొక్క పరిస్థితులు మీకు తెలియనివి కాదు. The present condition, the position of the world is very well known to you. దైవాన్ని గురించి చెప్పుటకు ఏమాత్రం కూడా అవకాశం లేదు. There is no scope to speak of the divine. ధనమే దైవం బయ్యే. Money is viewed as God. మానవుని యందు ధర్మం అనేటువంటిది ఎక్కడ కనిపిస్తుంది? Where can you expect righteousness to prevail? ప్రేమ స్వరూపులారా, Embodiments of love. దైవము ఒక్క ప్రేమకు తప్ప అన్య మార్గములలో తనకు గోచరించుడు. You will not be able to find God by any other path other than love. ప్రేమనే దైవము, దైవమే ప్రేమ. Love is God. God is love. అయితే ఈ ప్రేమ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుండాలి? How is love as you find it? ప్రేమ అనగా ఏదో ప్రాపంచికమైనటువంటి విషయాల్లో, భౌతికమైన లౌకికమైన విషయాల్లో ప్రవేశించి దానిని ప్రేమించి వాటిని దాచుకోవటము, ఇది ప్రేమగా భావిస్తున్నారు. We consider love in relation to worldly, ephemeral, transient, momentary objects and the material. విద్యానామ నరస్వరూపమధికం ప్రచ్ఛన్న గుప్తం ధనం. ఈనాడు ప్రతి మానవుని యందు కూడాను గుప్తమైనటువంటి ధనం ఉంటుండాలి. అది ఏమిటి? జ్ఞానమే ధనం. In fact, there lies hidden the wealth of wisdom in everyone. ఏ వ్యక్తి చూసినప్పటికీ తాను ప్రేమించేటువంటి యొక్క ప్రేమ కేవలం ఒక వస్తువుని గురించి కాదు, ఒక విషయాన్ని గురించి కాదు, కేవలం తన యొక్క స్వార్థాన్ని గురించి ప్రబోధిస్తూ వచ్చాడు. In fact, no one loves any other person or any object or material for that matter. He loves his own self, the selfishness. ఇటు స్వార్థపరమైనటువంటి యొక్క ప్రేమ దైవానికి ఏ రీతిగా మనం బోధించడానికి వీలవుతుంది? When the love is totally selfish, how is it possible to teach about God? కానీ నిజంగా విచారణ చేస్తే సెల్ఫ్లెస్ లవ్, అది నిజమైనటువంటి దైవత్వము. Therefore, true divinity is reflected in the form of selfless love. నేను ఎల్లప్పుడూ కూడాను ప్రేమను గురించి బోధిస్తుంటాను. Bhagavan always speaks about love. నాకు ఆ ప్రేమ తప్ప అన్య మార్గములు ఏవి కూడా నాకు తెలియదు. Bhagavan is not aware of any other path other than love. ఈ ప్రేమ కలిగినటువంటి మానవునకు ఏదైనా కూడాను తాను ప్రేమించినటువంటి యొక్క వస్తువే పరమాత్మ తత్వం అని ప్రబోధిస్తూ వచ్చాడు. Therefore, the man with love will be able to visualize love on objects in a different perception dimension altogether. ఇట్టి పరిస్థితుల యందు ప్రేమను గురించి ఏ విధంగా బోధించాలి? Under these conditions, how are we to learn about love? ప్రతి మానవుడు కూడాను దేన్నో ఒకదాన్ని ప్రేమిస్తూనే ఉంటున్నాడు. Everyone, in fact, loves one another. అయితే ఇది ప్రేమించ తగినది, ఇది ప్రేమించ తగినది అనేటువంటి నిర్ణయం చేసేటువంటి అధికారం ఎవ్వరికీ లేదు. No one has any authority to decide that one deserves love, the other one does not deserve. ఇట్టి పరిస్థితుల యందు ప్రేమతత్వాన్ని ఏ విధంగా విపులోకం చేయడానికి వీలవుతుంది? The nature of love
How is it possible to comprehend and assimilate? ఒక పిల్లవాడిని అడిగినప్పుడు నీకెవరిపైన ప్రేమ నాయనా అని అడిగితే మా అమ్మగారి పైన ప్రేమ అంటారు. If you ask a boy, whom do you love? He will say, I love my grandmother. అయితే ఈ గ్రాండ్ మదర్ను దేనికోసం ప్రేమిస్తున్నాడు? How is it why he loves his grandmother? ప్రపంచంలో ఎన్నో పదార్థాలు ఉన్నావు కదా, అందులోన ఒక గ్రాండ్ మదర్ని ఎందుకు ప్రేమించటం? The world is full of plenty and prosperity. Why is it this boy loves his grandmother? సర్వత పాణిపాదం తత్సర్వతో శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమా ఉత్తిష్టతి. God is present all over the universe. All his feet and hands and heads, ears are spread all over the cosmos. అలాంటి పరిస్థితి లోపల దీన్ని ప్రేమించదగినది, దీన్ని ప్రేమించతగనిది అనేటువంటిది నిర్ణయించేటువంటి అధికారం ఎవ్వరికీ లేదు. Therefore, no one has any authority to say that this is deserving and the one is undeserving for love. కనుక ప్రేమనే దైవము, దైవమే ప్రేమ. Therefore, love is God, God is love. ఈ గాడ్ అనేటువంటిది ఏ విధంగా ఉంటున్నది అనేటువంటిది విచారిస్తే గాడ్ అనేది పేరు మాత్రమే ఉన్నది కానీ రూపం కనిపించదు. God we know verbally in a name, but no one can see the form. అయితే దీన్ని పట్టి ప్రేమించినప్పుడు సాధించడానికి కోరుకున్నప్పుడు ప్రేమ అనేటువంటిది ఒక స్వరూపాన్ని పొందుతుంది. However, with the determination, intense effort, one is able to visualize love in a specific form. అన్నింటి ఎందుకును ప్రేమ అనేటువంటిది సమత్వంగా ఉండినప్పుడు దేనిని వదలటము, దేనిని ప్రీతించడం. When there is love as an underlying current, how can you deny anyone? ఇది ఒక ప్రేమకు సరైనటువంటి అర్థం కాదు. Therefore, this sort of an attitude as to demarcate is not proper. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. మీరందరూ ప్రేమ స్వరూపులే. You are all embodiments of love. మీ In అందరి fact, యందు ప్రేమ ఉన్నది. there is love latent in you. కానీ ఈ ప్రేమను ఏ విధంగా మీరు పొందగలుగుతున్నారు? But how are you experiencing this love? ఈ ప్రేమను వాక్యంతో చెప్పడానికి వీలు కాదు. Love cannot be explained by word or verbally. ఈ ప్రేమను మనం ఒక పరిస్థితుల యందు అనుభవించి ఆనందం పొంది ఈ ఆనందం యొక్క స్వరూపమే ప్రేమ అని మనం చెప్పవచ్చు. Therefore, love can be experienced under certain special situations, conditions, and the bliss that one derives thereby. ప్రపంచంలో ప్రేమ అనేటువంటిది ఒక్కటి తప్ప ఇంకా చెల్లించినటువంటిది ఏ ఒక్కటి కూడా మనకు కనిపించడం లేదు. In this world, you don't find anything else other than love, which is unshakable. ఇది నిత్య సత్యమైనటువంటి యొక్క స్థిరమైనటువంటి యొక్క మార్గము. This is an eternal truth, a permanent path. ఏ విధమైనటువంటి పరిస్థితి ఎందుకు కూడాను ఇది మెదలటానికి వీలు కాదు. In no situation can you change it or move it. ఇది కేవలం ఒక మానవత్వం అయినటువంటి ఒక ప్రేమతత్వానికి మాత్రమే ఇది చిక్కుతూ ఉండాలి. It is only the humanness, human quality, which will help us to experience this love. మనము కేవలము ఒక ప్రేమతత్వాన్ని కేవలం ఒక డివైన్ గా భావిస్తున్నాము. We consider the nature of love as the very attribute of divinity. ఈ డివినిటీ అనేటువంటిది ఎక్కడ ఉన్నది? Where is divinity? ఈ యొక్క ఏకత్వం నందు ఈ డివినిటీ కనిపిస్తుంది. In this coordination, oneness, you find divinity. ఈ ఒకదాని యందు మాత్రమే ఒకటి కనిపించుతూ ఉన్నప్పుడు ఈ డివినిటీ అనేటువంటిది ఏమిటి? If you just localize, narrow it down to a specific form, how can you call it divinity? కానీ డివినిటీ అనేటువంటిది మనం ఒక పేరును పెట్టుకొని మనం భావించి ఆనందిస్తున్నామే కానీ ఈ డివినిటీకి ఒక విధమైనటువంటి రూపం లేదు. In fact, we enjoy the divine by giving a name and a form. In fact, God is nameless and formless. కనుక మనం ఒక్కొక్క దాన్ని ఒక్కొక్కటిగా నిర్ణయం చేసుకుంటే మనకి ఎక్కడ చూసినప్పటికీ ఉన్నది ప్రేమ ఒక్కటే. Therefore, on inquiry, we will know that the same love is uniform, present everywhere. ఇది
మానవత్వంలోనూ తప్ప ప్రతి జీవతత్వం నందు కూడా ఉన్నది. Not only in humanity, it is present in the very life principle of every organic being. ప్రతి ప్రాణి యందు కూడాను ఈ డివినిటీ నిరంతరము ఉంటుండాలి. In every living creature, you find love existing. ఆ డివినిటీని మనం ఎట్లా అనుభవించాలి అంటే కేవలము ఒక నిశ్శబ్దంతో, నిరానందంతో, ఏకాంతమైనటువంటి భావంతో మనం అనుభవించాలి. Therefore, the divine supreme love can be experienced in solitude, in aloneness, in total silence. కానీ ఈ టోటల్ సైలెన్స్ లోపల చాలా పవిత్రమైనటువంటి ఒక శక్తి ఇమిడి ఉంటున్నది. There is sacred power hidden in the depth of silence. దానికోసమని మనము నోరు ఇచ్చినటువంటిది మాట్లాడటం కోసం కాదు. The mouth is gifted not merely for speaking. ఈ మాట్లాడ కోసం ఇచ్చినటువంటి నోరును మనం అనేక రకములుగా ఉపయోగపెడుతున్నాము. In fact, the tongue is utilized for gossip and the tall talk. కాన మనము సైలెంట్ గా ఉంటుండాలి. Therefore, we need to maintain silence. పూర్వపు ఋషులందరూ కూడాను మౌనము అని పెట్టారు. Ancient sages observed silence. ఈ మౌనం అంటే ఏమిటి? What is silence? వాగ్బంధన చేయటము. Refraining from talk is silence. కానీ ఈ వాక్కు లోపల ఏమాత్రము లేదు. In fact, it is not so. ఈ వాక్కుకు మించినటువంటిది మరొకటి ఉంటుండాలి. Beyond this, there is a higher level of silence. దీనికి ఒక విధమైనటువంటి వర్ణనలు లేవు. In fact, it doesn't need any narration. కనుక మనము నిజంగా మనం భగవంతుని తత్వాన్ని గుర్తించుకోవాలంటే మౌనంలోనే గుర్తించాలి. To experience God, it is possible only in the depth of silence. ఈ సైలెన్స్ లోపల కూడాను సరైనటువంటి తత్వము మనం గుర్తించాలి. We should know the true nature, the proper way of observance of silence. ఎక్కడ చూసినప్పటికీ ఈ ట్రూతే మనకు కనిపిస్తూ ఉంటుండాలి. Therefore, it is only truth that exists. కానీ కనిపించేటువంటి ఒక పదార్థాలను మనము నమ్మలేకపోతున్నాము. But we are not able to believe all that we see. దానిని సైలెన్స్తో కన్నులు మూసుకొని విచారణ చేస్తే అందులో మనకు అర్థమవుతుంది. With eyes closed, with thorough inquiry, in solitude and silence, we can understand its depth. దీన్ని మనము ఆనందంలో ఉంచినప్పుడు ఈ ఆనందం అనేటువంటిది ఒక ఘాటుగా కనిపిస్తుంది. Therefore, in a blissful state, we will experience that God is bliss. కనుకని నిత్యానందం, పరమ సుఖదం, కేవలం జ్ఞానమూర్తిం, ద్వంద్వాతీతం, గణసదృశం, తత్వమస్యాది లక్ష్యం, ఏకం, నిత్యం, విమలం, అచలం, సర్వదీ సాక్షిభూతం. Therefore, the divinity is non-dual, ethereal, the ultimate objective of life, the only existence, the sustaining principle, unpolluted, blemishless. ఇందులో దేంట్లో మనం ప్రవేశించినప్పటికీ దాని యొక్క రూపం మనకు కనిపిస్తుంటాయండి. Therefore, in any form, we can experience the divinity. ఒక్క బంగారంతో ఎన్నో నగలు చేసినట్టుగా Just as you make so many jewels out of the same ఒక్క gold, దైవమే అన్ని రూపంలో పొందుతున్నది. the same God takes upon himself many forms. కనుక దైవాన్ని విశ్వసించేటం లేకపోయినప్పటికీ దైవం అనేది ఒకటి ఉన్నది అనేటువంటి యొక్క నమ్మకమైన మన యందు కలగాలి. Therefore, we should see that we have faith in God. అయితే మనము దానిని చూడటానికి ప్రయత్నించలేకపోతే తప్ప కనిపిస్తుంది. If you inquire, investigate, you'll be able to see him. ఎన్నో మంది అనేక మంది సాధనలు చేసి అనేక సాధన లోపల ప్రవేశించి తద్వారా ఆ దివ్యత్వమైనటువంటి యొక్క మౌనత్వాన్ని తప్పక దర్శించారు. Aspirants and seekers in the past could experience the divinity in the depth of silence. ఈ సైలెన్స్ లోపలనే ఎన్నో విధమైనటువంటి యొక్క రూపాలు కనిపిస్తుంటాయి. In silence, you'll be experiencing the multi-dimensional aspect of divinity. ప్రపంచం లోపల మనం ప్రతి విషయాన్ని కూడాను విచారణ చేస్తున్నాము. We research and investigate every material object in this world. నా ఉద్దేశం లోపల దీన్ని విచారణ చేస్తే మనకు లభ్యం కాదు. Bhagavan says, mere investigation will not help you to experience the ఒక్క divinity. స్వరూపాన్ని నీవు కలిగించుకో. Have one specific form of your choice. ఆ స్వరూపంలోనే నీవు మనసును ఇమిడ్చుకో. And see that your
mind merges in the form అప్పుడు of your taste. అప్పుడు మనసంతా కూడాను ఆ యొక్క స్వరూపాన్ని పొందిపోతుంది. Therefore the form will completely encompass the whole range of your mind. ఆ మైండ్ ఏ స్వరూపాన్ని పొందుతుందో అదే దైవత్వంగా భావించు. And the mind vanishes, reflecting the form of your choice and the taste. క్షణక్షణంకు మారేటువంటిది మనసు కాదు. Therefore the mind should not change moment to moment. కానీ మనసు ఈనాటికి అన్ని విధాలా చలిస్తూనే ఉంటుండాలి. But today the mind is wavering. ఇలాంటి చలించేటువంటి మనసును మనం ఆధారం తీసుకోకూడదు. We cannot rely on this wavering mind. చలించినటువంటి యొక్క దానిని మనం దృఢంగా నమ్మాలి. Therefore we should have a concentrated, steady mind. నీ మనసునందున్నటువంటి యొక్క తత్వమే నీకు బహిర్ముఖంగా కనిపిస్తుండాలి. It is only your feelings that are reflected in front of you. మనకు కావాల్సింది ఒక్కటే ఒకటి. In fact, what we need is only one. అది ఏ దైవం. That is God ఎక్కడ himself. చూసినా కనిపించేది అదొక్కటే. Only God who is present everywhere. కనుక అటు ఏకత్వమైనటువంటి యొక్క తత్వాన్ని మనం హృదయంలో పెంచుకోండి. That unity, that oneness of the divinity is present in everyone's ఆ heart. ఏకత్వం అనేది లేకపోతే ఈ అనేకత్వం అనేటువంటిది మనకు అర్థమే కాదు. Without this underlying unity, oneness, you cannot know the multiplicity, the plurality of nature. కనుక నేచర్ అనేటువంటిది కేవలం ఒక ప్రీచర్. The nature is full of creatures. ప్రీచర్ Creatures. ప్రీచర్ Preacher. Nature, I'm sorry, I stand corrected. Nature is the preacher. ఈ ప్రీచర్ అనేటువంటిది దానినే మనం ప్రీతిగా అనుభవించాలి. Let us have this preacher, the nature, in our attention. కనుకనే అట్టి ప్రీచర్ అనేటువంటిది మన హృదయం నందే పుడుతుండాలి. Therefore, the nature of the preacher is present in one's own heart. మన ఎందే పుట్టి మన ఎందే పెరిగి మన ఎందే లీనమైపోతుండాలి. The preacher, the nature, is born right from the beginning, grows over a period of time. within కనుక us. అది ఎక్కడ కూడా మరి పారిపోదు. It will never run away from you. అట్టి ప్రీచర్ను మనం ఎప్పుడు కూడా హృదయం నందు ఉంచుకోవాలి. The preacher who is present within you has got to be looked after within. ఆ ప్రీచర్కు సంస్కృతం లోపల అనేక పేర్లు ఉంటున్నాయి. In Sanskrit, the preacher has so many names. ఈ ప్రీచర్ అనేటువంటిది ప్రీతిలో కనిపిస్తుంది. And this preacher you will be finding in the nature. ప్రీతిలో కనిపిస్తుంది. This preacher you will be able to experience with preeti or love. ఈ ప్రేమతత్వాన్ని మనం ఎంతవరకు పెంచుకుంటే మనం అంత త్వరగా దైవత్వానికి చూడగలము. The more of preeti or love you have, you will be able to experience God. ఒక్క క్షణం లోపల కూడాను దాన్ని మనం గుర్తించవచ్చు. In a moment, you can recognize and experience. కానీ దీన్ని అర్థం చేసుకోవాలంటే నీకు లోపల ఉన్నటువంటి భావాన్ని పూర్తి మార్చుకోవాలి. To know, to experience this, you have to change your thoughts. మనం కంటి అద్దాలు వేసుకున్నప్పుడు ఆ అద్దాల రంగును బట్టి అన్ని మనకు కనిపిస్తుంటాయి. As is the color of the glass, so will be the color of the scene that you see. కనుక నీవు ఆ కలర్ ఆఫ్ గ్లాసెస్ ను మార్చేసేసి Therefore, change the colored glasses. ఏ అద్దాలు కూడా లేకుండా నీకు రియల్ అలాగే సాక్షాత్ ప్రతిబింబమైనటువంటి ఒక రూపాన్ని నువ్వు చూసుకో. Without wearing colored glasses, see the reality all by yourself. కనుక ప్రేమ స్వరూపులారా, Embodiments of love. ఈ ప్రేమను ఒకదాన్ని నువ్వు గట్టిగా పట్టుకో. Catch hold of this love firmly. ఆ ప్రేమ చేతని సర్వము నువ్వు చూడగలవు. With this love, you will be able to see anything in this world. సర్వ ప్రదేశం నందు కూడా ప్రయాణం చేయగలవు. You will be able to travel, reach across. నీతో పాటు అది కూడా ప్రతిబింబంగా వస్తుంటాది. And the love will follow you like shadow, the reflection. కనుక ఇది కేవలం ఒక రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్ కాదు. It's not merely limited reflection, reaction and sound. ఇది రియాలిటీ. ఇది This love is the reality. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. మీ ఎదురుగా కనిపించేటువంటి ప్రతి వ్యక్తి కూడాను మీకు దైవంగా భావించండి. Consider everyone as divine, whosoever is అందరూ present in దైవ front of you. స్వరూపులే అని భావించు. Feel that all are divine. నీ తల్లి, తండ్రి, సిస్టర్, బ్రదర్ అందరూ కూడా దైవ స్వరూపులుగా భావించు. Your mother, father, sister, brothers, all are divine. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. ధ్యానం అంటే చాలా సులభమైనటువంటి మార్గం ఇది. People speak of meditation, but in fact it is so simple. ఈ మెడిటేషన్ అనేటువంటిది కేవలం కాన్సన్ట్రేషన్ కింద కాదు. Meditation is not mere concentration. ఈ కాన్సన్ట్రేషన్ అనేటువంటిది మెడిటేషన్ కాదు. Concentration can never be meditation. కనుక మెడిటేషన్ అనేటువంటిది మెడిటేషనే.
Meditation is meditation. కదలనటువంటి యొక్క స్థలము, మార్పు చెందినటువంటి యొక్క భావము, That feeling which is changeless, which does not change. అది నీలో చేంజ్ అయినప్పుడే బయట నీకు చేంజ్ అయినట్టు కనిపిస్తుంది, కానీ నీకులో చేంజ్ కాకపోతే అది బయట చేంజ్ అయినట్టుగా కనిపించదు. It is only your inner change that makes you feel the change in the outer world. అన్ని నీలోనే మార్పులు అవుతున్నాయి. In fact, all changes are within you. ఈనాటి మానవులకు ఏమిటో కానీ నాకు అర్థం కావటం లేదు. ప్రతి క్షణం కూడాను మార్పు చెందటం. Bhagavan is very much surprised to find constant changes in everyone. మనసు ఎందుకు మారుతుండాలి? Why should mind change? మారడానికి వీలు లేదు. It's not possible. దానికి ఆ శక్తి లేదు. It has no power on its own. మనసుగానే ఉంటుండాలి. Mind remains. ఆ మనసే మనిషిగా మారిపోవాలి. And this mind should manifest. కనుక మనసు రెండు కలిసి ఒకటిగా అయిపోవాలి. Manishi the man, Manasu the mind should be one. ఈ రెండు కలిసి ఒకటిగా అయినప్పుడే నీవు ఏకత్వాన్ని పొందగలుగుతావు. When both are made into one, you will be able to experience that unity. ఏకత్వం అనేటువంటిది కేవలం మానవుల కొరకు ఒకటికి మాత్రమే కలిగింది, కానీ ఇంకా ఏ పశు మృగాదులకు కూడాను ఏకత్వం కలగలేదు. This oneness unity can be experienced by man only, by no other birds or beasts. కనుక మీరు ఏకత్వం కోసమనే మీరు పుట్టారు. In fact, you are born to experience this unity. అనేకత్వంలో సంచరించడానికి కాదు. Not to go by diversity. ఏకత్వంలోనే నీ జీవితాన్ని ఒక అంత్యం కావించుకోవాలి. We have to end our lives by experience this oneness or unity. అప్పుడే మనకు జన్మ సార్థకం అవుతుంది. Then only our lives are redeemed. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. ప్రేమకు మించినటువంటి ఒకటి మరొకటి జగత్తులో కానరాదు. In this world, you don't find anything else more than love. ప్రేమ ముదిత మనసే కహో రామ 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 శ్రీ రామ రామ రామ. పాప కటే దుఃఖ మిఠే లేత రామ నామ. భవ సముద్ర సుఖద నావ ఏక రామ నామ. భవ సముద్ర సుఖద నావ ఏక రామ నామ. రామ 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 శ్రీ రామ రామ రామ. Shall we all rise for national anthem?